విజయవాడలో జనసేన పార్టీ నాయకుడు ఆయుష్ గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేత బుద్దా వెంకన్న, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు కూటమి నేతలు వేడుకలకు విచ్చేసి గయాజుద్దీన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుష్ గ్రూప్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్న గయాజుద్దీన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. 1 టౌన్ స్వాతి సెంటర్ సమీపంలో మసీద్ రోడ్లో జనసేన పార్టీ నేత ఆయుష్ గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసులతో పాటు పలువురు కూటమి నేతలు విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం గయాజుద్దీన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గయాజుద్దీన్ వారిని దుస్సలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బుద్దా వెంకన్న, అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ 1 టౌన్, భవానీపురం ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా గయాజుద్దీన్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులకు సంక్రాంతి కానుక, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందజేస్తూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ వేలాది మంది పేద ప్రజలకు అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తన వంతు సేవ అందించడం ప్రశంసనీయమని కొనియాడారు. గయాజుద్దీన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. తదనంతరం గయాజుద్దీన్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు కూటమి నేతలందరూ హాజరై తనను ఆశీర్వదించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయుష్ గ్రూప్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గయాజుద్దీన్ ఐజా గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భవానీపురంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కేక్ కటింగ్, అట్లాగే పేదలకు అన్నదానం చేస్తున్నటువంటి ఐజా గారు ఐజా సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత 8 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఐజా గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేదవారు ఏ కష్టంలో ఉన్నా ఆయన సొంత డబ్బుల్ని పేదవారికి ఖర్చు పెట్టినటువంటి ఐజా గారు ఐజా సంస్థ ద్వారా ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఐజా గారు ముస్లింగా పుట్టి అన్ని మతాలను గౌరవిస్తూ అందరినీ ప్రేమిస్తూ ఎవరి కష్టం వచ్చినటువంటి నిలబడే వ్యక్తి ఐజా గారు రేపు రానున్న రోజుల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్తారని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి బుద్దా వెంకన్న గారు మరి చాలామంది పెద్దలు వచ్చారు. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఐజా గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నా పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు శ్రీ అమ్మిశెట్టి వాసు గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు, అదేవిధంగా అనేక పార్టీల నుంచి పెద్దలందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ యొక్క స్థానం ఇచ్చాడంటే దేవుడు, ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నేను పుట్టి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ దేవుణ్ణి, అల్లాని, అదేవిధంగా ప్రభువుని, దుర్గమ్మ తల్లిని ఒకటే వేడుకుంటా ఉన్నాను. నాకు ఊపిరినంత కాలం పేదవాడికి నేను సర్వీస్ చేసేలాగా దీవించు తండ్రి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.